మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ సమాధానం నెమ్మది కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు బాలుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి మాట మీ అందరితో మాట్లాడాలని ఈ ఉదయకాలపు వీడియో చేస్తున్నాను. ఆదికాండంలో మనం 37వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు యాకోబు వంశావళిది. యోసేపు 14 వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు తన చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనందరికీ కూడా ఈ భాగం బాగా తెలుసు. యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో యోసేపు 11వ వాడు. కాబట్టి యోసేపు ఆ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన తండ్రి ఎలా పెంచాడంటే ఒక చక్కటి అందరికీ ఎక్కువగా ప్రేమించాడు. చక్కటి ఒక మంచి వస్త్రాన్ని కూడా, ఆయనకు రంగురంగులు కలిగిన వస్త్రాన్ని కూడా యోసేపుకు తొడిగించాడు. 15 సంవత్సరాల వయసులో యోసేపు ఒక చక్కటి సాక్ష్యం కలిగేవాడు. అదేమిటంటే తన సహోదరుల యొక్క చెడుతనాన్ని తీసుకొని వచ్చి తన తండ్రికి చెప్పేవాడు. అది వాళ్ళకు నచ్చలేదు. కాబట్టి యోసేపు మీద పగ పట్టుకున్నారు. ఎలాగైనా యోసేపును మనం ఏం చేద్దాం యోసేపును అని చెప్పేసి వీళ్ళు చాలా కుట్రలు పొందారు. కానీ యాకోబు అయితే తన కుమారుని ప్రేమించి ఆ చిన్న వయసులో అంత భక్తి శ్రద్ధలు ఉన్నందువలన చాలా ప్రేమించాడు యాకోబు. ఒక చక్కటి అంగీని కూడా ఆయన కుట్టించాడు. చాలా ప్రేమించి ఒక అనురాగంగా పెంచుకున్నాడు. ఆ చిన్న వయసులో భయభక్తులు కలిగినందువలన యోసేపుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు ఒక కళ ఇచ్చాడు. కళ ఇచ్చి ఆ యొక్క కళలో సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన దగ్గర సాష్టాంగపడినట్లుగా ఆ కళ భావాన్ని తల్లిదండ్రులు కన్నదమ్ములు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో కోపగించారు. నీవు మా మీద అధికారమై ఉంటావా, మమ్మల్ని నువ్వు ఏలుతావా అని యోసేపు మీద మలపగబట్టారు వాళ్ళు. కాబట్టి ఈ ఉదయకాలం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే యాకోబుని చూసి యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యాకోబు ప్రార్థనా జీవితం, యాకోబుకున్న దేవునితో సంబంధం, తాను కూడా ఆ విధంగా దేవునితో సంబంధం కలిగి 15 సంవత్సరాల వయసులోనే దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని కోసం జీవించాడు. కనుక మన ప్రవర్తన, మన జీవితము మన పిల్లలపైన ప్రభావితం చూపిస్తుంది. మనం ప్రార్థనా పరులై మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి లోబడి దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఇక్కడ 10 మంది యాకోబు కుమారులు డిఫరెంట్గా బ్రతుకుతున్నారు. కానీ ఎప్పుడైనా కానీ మనము ఓడిపోయిన వాళ్ళని మనం చూడకూడదు. మనము ఆత్మీయంగా గెలిచిన వారిని చూసి దేవుని కోసం మనం ఆ విధంగా బ్రతకాలి. ఓడిపోయిన వాళ్ళు చరిత్ర ఏమిటంటే దాసులుగా అయిపోయారు వాళ్ళు. ఒకరోజు యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళు, నీవు ఫరో లాంటి వాడువయ్యా, నీవు మాకు ఆహారం పెట్టాలి అని చెప్పేసి యోసేపు దగ్గర వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చెడుతనాన్ని బట్టి వాళ్ళు అలా బానిసలుగా అయిపోయారు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపు ఎక్కడున్నా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. తన తండ్రి ఇంట్లో భయభక్తులు కలిగి జీవించాడు. తను బానిసగా కూడా భయభక్తులు కలిగి జీవించాడు. పోతిఫర్ ఇంట్లో చెరసాలకు వెళ్ళాడు. అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అక్కడి నుంచి మళ్ళా ఆయన ఫరో ఇంటికి తేబడ్డాడు. అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందువలన దేవుడు యోసేపు జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడంటే తన తల్లి యొక్క రాహేలు జీవితంలో నుంచి, తన తండ్రి యొక్క యాకోబు జీవితంలో నుంచి ఈ విషయాలు నేర్చుకొని తాను చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించాడు. కనుక మన పిల్లలను మనం భక్తులు పెంచాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి విధేయులు అయితే మనములు చూసి బాగుపడే వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు.
మన పిల్లలు దీవించబడాలంటే, మన పిల్లలు ఆశీర్వదింపబడాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. పిల్లలు కూడా వాళ్ళు కూడా యేసేపు వలె జీవించాలి. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం రాస్తూ పౌలు అంటాడు కదా, మీ పిల్లలు కోపం రేపక ప్రభు శిక్షలో బోధలో పెంచండి. ఆ పిల్లలు పాపములో శాపములో చెడిపోతున్నారనుకో, అదే ఎఫెసీ పత్రికలో అంటాడు, మనం పోరాడినది ఈ లోక మనుషులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో పోరాడి మన పిల్లలను మనము ఆత్మీయంగా పెంచాలి. వాళ్ళ కోసం మనం అనుదినం ప్రార్థన చేసి వారిని ప్రభు యొక్క మార్గంలో, ప్రభు శిక్షలో వారిని పెంచినప్పుడు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా పడతారు. థామస్ అల్వా ఎడిసన్ గురించి ఒక చక్కటి మాట ఉంది. అదేమిటంటే, తన తల్లి ఆ పిల్లవాడిని స్కూల్లోంచి పంపించినప్పుడు ఇంటికి ఒక లెటర్ ఇచ్చి పంపించింది ఆ టీచర్. ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, నీ పిల్లవాడు ఈ స్కూల్లో చదువుడు ఎక్కడ పనికిరాడని. ఆ పిల్లవాడు అడిగిన ఆ తల్లి చెప్పుకోకుండా, నీలాంటి వాళ్ళు చదువు చెప్పలేరంట అని చెప్పి ఆమె టీచర్గా అయిపోయి చదువు చక్కగా నేర్పించి ఒక ప్రయోజకుని చేసింది. తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఒక చక్కటి బల్బును కనిపెట్టాడు. తాను యొక్క తల్లి యొక్క భూస్థాపన అనంతరం తన తల్లికి ఉన్న ఆ కొన్ని వస్తువులు బుడుకుతున్నప్పుడు ఆ చిన్నతనం లెటర్ దొరికింది. ఆ లెటర్ చూసినప్పుడు ఆ లెటర్లో రాయబడిన ఆ మాటను బట్టి థామస్ అల్వా ఎడిసన్ ఎంతో ఏడ్చి ఆమె తల్లి తన గుండెలో పెట్టుకొని ఆ కుమారుని పెంచినట్లుగా అక్కడ రాశాడు. ఆ రోజు పనికి రావని చెప్పేసి ఒకవేళ తల్లి కూడా థామస్ అల్వా ఎడిసన్ని పక్కకు పెట్టేసింటే లోకానికి వెలుగుగా అయ్యేవాడు కాదు, ఆ బలుపును కనిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆమె క్రీస్తుని నమ్ముకున్నందువలన ఆ త్యాగం చేసింది, తన కుమారుని ప్రయోజకునిగా చేసింది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మీరు కూడా మీ పిల్లలను ప్రయోజకులుగా చేయండి, క్రీస్తు ప్రేమలో పెంచండి. కాబట్టి పిల్లలు కూడా యవనస్తులు యేసేపు వలె బ్రతికి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోండి. చిన్నతనం నుంచే చెడుతనాన్ని విసర్జించేవారుగా మీరు బ్రతికితే మీరు దీవించబడతారు. ఆ రోజు యాకోబును తన అన్న వాళ్ళను కూడా యేసేపు చక్కగా పోషించగలిగిన అధికారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి మీరు చెడుతనాన్ని విసర్జిస్తే మీ కుటుంబాలను మీరు పోషించే అధికారం దేవుడు మీకు ఇస్తాడు. అట్టి యొక్క కృప దేవుడు వింటున్న మీ అందరికీ దయచేయను గాక. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటో తెలుసుకున్నాం. పిల్లలుగా యవనస్తులుగా మీ బాధ్యత ఏంటో మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాక్యాసారంగా మీరు జీవించాలని ఈ బాలల దినోత్సవంగా ఈ మాటలు మీకు వినిపిస్తూ ప్రభు విన్న మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.